సో ఇప్పుడు తనూజ గెలుస్తుంది అని అందరూ అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మరి పిఆర్ ఇక్కడ ఎవరికి బాగా వర్క్ చేస్తున్నారు? ఏ పిఆర్ ఎవరిని గెలిపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు? బిగ్ బాస్ మనసులో ఎవరిని గెలిపించాలని ఉందని మీకు అనిపిస్తుంది చెప్పండి. పడాల కళ్యాణ్ గెలుస్తాడా? డిమాండ్ పవన్ కి నెంబర్ 1 వచ్చే అవకాశం ఉందా? హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొడియండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, మనం లోపల ఉండే కంటెంటర్స్ కోసం బయట ఉన్న ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరచడం కోసం మా ప్రతినిధి బయటికి వెళ్ళాడు. అక్కడ కొంత బుజ్జిని తీసుకొచ్చి మీకు బుజ్జిగా ఇచ్చేస్తాడు, మీరు చూసేయండి. ఇప్పుడు ఒకవేళ తనుజకి ఎన్నిసార్లు ఓడిపోయినా కంపల్సరీ లాస్ట్ గెలుస్తుంది కాబట్టి తనుజకు కంపల్సరీ బిగ్ బాస్ విన్నర్. అంతే, కావాలని పొడిపించుకున్నట్టు లేదు. అదే అక్క, ఓటమి గెలుపు అనేది అంత సహజం అక్క. వాళ్ళు గెలవాలి ఓడిపోవాలి అంతా కామన్ కాబట్టి నెక్స్ట్ సీజన్ లో కంపల్సరీ లాస్ట్ ఫైనల్ గెలిస్తే తనుజక్క కాబట్టి ఆ జస్ట్ ఏముంది లేరా బయట మా ఫ్యాన్స్ కోసం దేనికోసం ఒకసారి ఓడిపోదాం మీద ఓడిపోతుంది. ఆ ఓడిపోయిందని ఫీల్ అయిపోతుంది. పొగరని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. చాలా బాగుందా, ఎన్నో మాట్లాడి సాగుతుంటారని మనం పట్టించుకోసాక. తనుజ నువ్వు మాత్రం కంపల్సరీ విన్ అవుతావు అక్క. అంతే, నువ్వు తోపండి అంతే బిగ్ బాస్ లో. ఎలిమినేషన్ అయ్యారు, ఫేరా అండ్ ఫేరా. Yeah, that is unfair, brother. Actually, I hope that he will be in top 5. Actually, అతను ఫస్ట్ ఎలిమినేషన్ కంటే ముందు ఎట్లా ఆడాడో నాకు తెలీదు. బట్ ఆఫ్టర్ రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన గేమ్ ఆడాడు. ఒక పెద్ద పర్సన్ అయ్యుండి కూడా గేమ్ కొట్టాలి, అట్లీస్ట్ టాప్ 5 లో ఉండాలి అన్న తాపత్రయంతో ఆయన అయితే డన్ వెల్. బట్ ఫైనల్ గా టాప్ 6 లో ఆయన ఎలిమినేట్ అయిపోవడం చాలా బాధాకరంగా ఉంది. He was disappointed lot అని చెప్పొచ్చు. చాలా నిరాశతో బయటకు వచ్చేసాడు. సంజన గారు భరణిని ఇద్దరు చూసుకుంటే ఇద్దరు బెస్ట్ గేమ్ ఎవరిది? బెస్ట్ గేమర్, బెస్ట్ ఆనెస్ట్ పర్సన్, బెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే 100% భరణి గారే. మరి సంజనాని ఎందుకు ఉంచుతుందో ఆ బిగ్ బాస్ 9 అయితే నాకు ఇంతవరకు కూడా ఆన్సర్ లేదు. ఇప్పుడు ఒక 3-4 వీడియోలు చెప్పాను వై సంజన స్టేయింగ్ ఇన్ బిగ్ బాస్ 9 అని. ఆమె మెంటాలిటీ బాగోలేదు, బిహేవియర్ బాగోలేదు, వే ఆఫ్ లాంగ్వేజ్ బాగోలేదు. అయినా ఎందుకు ఉంచుతున్నారు? కంటెంట్ కోసం ఉంచుతున్నారా ఏమో నాకు అర్థం అవట్లేదు. అంటే బిగ్ బాస్ రేటింగ్ రావడానికి స్టార్టింగ్ లో సంజననే కారణం అంటారు. దాంతో ఎంత మటుకు వాస్తవం? ఓకే, ఒక పర్సన్ వల్ల రేటింగ్ రావడం అద్భుతమే, మంచిదే. కానీ ఇలా నెగిటివ్ గా ఒకరిని బ్లేమ్ చేసింది, వాళ్ళని అనుమానించింది రితు అండ్ డిమాండ్ పవన్ ని, అండ్ లేనిపోయిన వర్డ్స్ యూజ్ చేసింది, యూత్ వర్డ్ యూజ్ చేసింది. అయినా ఒక బిహేవియర్ లేదు. ఒక టీ కప్పు కడిగేసి కూడా ఎక్కడ ఉంచాలో తెలియదు. ఒక ఫుడ్ ఎలా నీట్ గా ఉంచాలి, ఎవరిని ఎప్పుడు ఎలా అడిగి ఫుడ్ తీసుకోవాలి అనే ఒక మినిమం బేసిక్ సెన్స్ లేని ఒక లేడీని అక్కడ బిగ్ బాస్ 9 ఆమెని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో నాకు అర్థం అవట్లేదు. బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి అదే స్ట్రాటజీ, తెలియకపోవడం కాదు, ఆ స్ట్రాటజీ యూజ్ చేసి పెంచారు. 100% స్ట్రాటజీ కోసమే. దాన్ని ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసిన అన్ని ఎలిమినేషన్స్ అయితే ఫెయిర్ గా అయ్యాయి, ఒక రితు ఎలిమినేషన్ తప్ప. అండ్ సంజనాను ఉంచడం అనేది అన్ఫెయిర్ అనేది నేను 100% అంటున్నాను. శ్రీజ ఎలిమినేషన్ అయింది కదా, అప్పుడు ఓట్ల ప్రకారం కాకుండా వాళ్ళు బిగ్ బాస్ ఓన్ గా ఎలిమినేషన్ చేసింది. బిగ్ బాస్ సీజన్ లో ఇంతవరకు ఏ సీజన్ లో పబ్లిక్ ఓట్లే బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేశారు. ఫస్ట్ టైం బిగ్ బాస్ ఓన్ గా శ్రీజని ఎలిమినేషన్ చేశాడు. ఎందుకు చేశారండి? యాక్చువల్ గా శ్రీజని పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తీసుకున్నారు. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆమె రీచ్ అవ్వలేదని ఈ బిగ్ బాస్ అనుకోయిందని నా అభిప్రాయం. ప్రజలైతే ఆమెను ఎంకరేజ్ చేశారు, బట్ ఆ విధంగా ఆమె ఎలిమినేషన్ అయింది. బట్ అగైన్ షీ గాట్ ఎ ఛాన్స్. బట్ సెకండ్ ఛాన్స్ లో కొంచెం తడబడింది, దానివల్ల ఆమె డౌన్ అయ్యి మళ్ళా ఎలిమినేషన్ అయ్యిందని నా ఫీలింగ్ బ్రదర్. ఇప్పుడు బిగ్ బాస్ ప్రజల ఓటింగ్ చూస్తుందా, తను ఓన్ ఏది డిసైడ్ అయితే అదే చేస్తుందా? బిగ్ బాస్ అనేది ప్రజల ఓటింగ్ చూస్తుంది, అలాగే తన ఓన్ స్ట్రాటజీని కూడా తీసుకుంటది. బట్ సమయానుకూలంగా తన టీఆర్పీ రేట్ ను కూడా అబ్జర్వ్ చేసి ఎలిమినేషన్ చేస్తుందని నా అభిప్రాయం బ్రదర్. ఇది ఎప్పటి నుంచి నాకు తెలిసిందంటే రితు ఎలిమినేషన్ నుంచి ఈ యొక్క స్ట్రాటజీ నాకు అర్థమైంది. బిఫోర్ రితు ఎలిమినేషన్ ఎవ్రీ ఎలిమినేషన్ ఫెయిర్ గా ఒక లైన్ ప్రకారం, ఒక ప్రజల యొక్క సపోర్ట్ ప్రకారం ప్రజల ఓట్లని తీసుకుంటూ ఎలిమినేషన్ చేసింది. ఎందుకో రితు సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆమె ఎలిమినేషన్ చేసిందో ఇంతవరకు బిగ్ బాస్ కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఫైనల్ గా నాగార్జున గారు ఆన్సర్ ఇస్తారు అనుకున్నాను, అతను కూడా ఆన్సర్ ఇవ్వలేదు.
బట్ దీనికి రీజన్ రితు ఇస్తుంది అనుకుంటే ఆమెకు కూడా తెలియదు అంటుంది. సో అదొకటి అన్ఫైర్. బర్నీ గారిని ఎందుకు ఇంకేనో ఏం సంథింగ్ ఉండే ఒక ఆర్మీ అనే ట్యాగ్ తోని సెలెక్ట్ కావడం జరిగింది, వచ్చారు. అగ్ని పరీక్షలో డెమన్ ఏం చేశాడండి, ఏం ఆటలు ఆడాడు డెమన్, ఎక్కడ ఏం చేశాడు తను? అసలు బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకన్నా మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు చాలా మంది అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ అయిపోయారు. కానీ ఇతను అగ్ని పరీక్షలో నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది, డెమన్ పవన్. అండ్ పవన్ కూడా ఏం చేశాడు అక్కడ, ఆర్మీ అనే ట్యాగ్ తోనే ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వైజాగ్ లో తను బాగా ప్రమోషన్ చేసుకోవడం వల్ల ఇలా బిగ్ బాస్ లో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు సామాన్యులలో ఎవరు ఆర్టిస్ట్? బిగ్ బాస్ లో రావాల్సిన వాళ్ళు ఎవరు? రేపు ఫ్యూచర్ కోసం రావాలి బిగ్ బాస్ కి. మనం బిగ్ బాస్ కి ఎందుకు వస్తున్నాం? నాకు ఒక మంచి మూవీ ఆఫర్ రావాలి, ఒక మంచి సీరియల్ ఆఫర్ రావాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలని. ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ 5 లో ఎవరున్నారండి? డెమన్ కి ఎవరిస్తారు క్యారెక్టర్స్ చెప్పండి? రీతు చుట్టే తిరిగాడు డెమన్ మొత్తం. ఇప్పుడు ఆయన ఏం నేర్పించుకున్నాడు? ఆర్టిస్ట్ గా తను ఏం ప్రూవ్ చేసుకున్నాడు బిగ్ బాస్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో? ఒక డాన్స్ చేశాడా, ఒక కామెడీ పండించాడా, ఒక యాక్టింగ్ చేశాడా, ఒక కంటెంట్ క్రియేట్ చేశాడా? ఏం చేశాడు? టాప్ 5 లో ఉన్నాడు, తప్పదు, ఒబే చేయాలి మనం. ఇది జన ఇచ్చారా ఓట్స్ కాబట్టి ఉన్నాడని. కానీ ఇప్పుడు పవన్ చూస్తే గనక ఏముంది, ఆర్మీ పర్సన్, తన జాబ్ లో ఉంటాడా అనే వ్యక్తిగత విషయం. అతను ఆర్టిస్ట్ కి ఎలా సెలెక్ట్ అవుతాడు? ఆయన ఏం కంటెంట్ ఇచ్చాడు? తను 2 వీక్స్ 3 వీక్స్ చూస్తే గనక అమ్మాయిల చుట్టూ రుద్ది ఏడుస్తుంటే రుద్ది పాడేసి తర్వాత క్లూ ఇచ్చిన తర్వాత తను చేంజ్ అవ్వడం, తర్వాత లాస్ట్ లోకి వచ్చేసి తనుజ చుట్టూ తిరగడం. కంటెంట్ ఏది? వాళ్ళ ఆర్టిస్ట్ కి ఎలా తీసుకుంటారు? రేపు ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఎవరు ఆఫర్స్ ఇస్తారు? వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే తనుజ ఆల్రెడీ తన ముద్దమద్దార ఫేమ్ తోని సీరియల్ కాబట్టి ఆమె గెలిచినా గెలవకున్నా రేపు మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుంటారు, ఆ ఫేమ్ తోని మళ్ళీ చేసుకుంటారు. సంజన గారు ఆల్రెడీ చాలా మూవీస్ చేయడం జరిగింది, 50 to 100 ఏమో తెలియదు. తను చేయడం ఇమాన్యుల్ అంత కంటెంట్ ఇచ్చాడు. ఇవాళ చూస్తే గనక ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. జబర్దస్త్ ఇమాన్యుల్ కామెడియన్ టాప్ 5 లో ఉన్నాడంటే సంతోషపడాలి. అది నేను కూడా ఒక కామెడియన్, ఒక యాంకర్ లాగా ఫీల్ అవుతున్నా చాలా వరకు. అంటే ఇవాళ కంటెస్టెంట్ కామెడియన్ గా ఉండి కూడా టాప్ 5 లో ఉన్నాడు. అతను మంచి టాస్క్ ఇచ్చుకుంటా అండ్ బిగ్ బాస్ 9 లో కంటెస్టెంట్ గా ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేశాడు కదా. ఇవాళ అతను ఓట్లు పడతలేవు అంటే చాలా బాధగా ఉంది. చాలా కామెడియన్స్ వాళ్ళకు ఒక చాలా బాధనేది. ఈ వీక్ మొత్తం ఆయనే తొక్కుతారని ఆల్రెడీ తొక్కుతున్నారు. సంజనంత కంటెంట్ ఇచ్చి లాస్ట్ వరకు కూడా తొక్కడానికి ట్రై చేశారు కానీ ఆటోమేటిక్ గా హైప్ వచ్చేసింది. ఆయన ఇమాన్యుల్ కూడా డౌన్ ఫాల్ చేసేసారు. ఈ పవన్ అండ్ తనుజ వల్ల ఇదంతా జరుగుతుంది. ఎక్కడి నుంచి ఓట్లు పడుతుంటారు మరి? ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకే గెలుస్తున్నారు? ఎందుకు ముందుకు ఎవ్వరు ఓట్లు ఎత్తలేరు. మరి ఎందుకు ఓట్లతోనైతే ఓట్ల శాతం అయితే అన్నపూర్ణ స్టూడియో దగ్గర 7 acres దగ్గర ఒక్క పురుగన్న ఎలిమినేట్ అయినప్పుడు ఉంటున్నారా? మీరే మిమ్మల్ని అడుగుతున్నా నేను. గతంలో చూస్తే గనక ఒక ఎలిమినేట్ అయినట్లయితే గేట్ల దగ్గర సార్ అనుకుంటా లేదు ఒకటి ఫేక్ న్యూస్ అని క్రియేట్ చేసింది. వాళ్ళ కారు ఇది వీళ్ళ కారు ఫైనల్ కూడా ఎవరైనా కార్ వేసేవాళ్ళు. ఇవాళ ఇంటర్వ్యూస్ ఎవరి దగ్గర వెళ్తున్నారని మీడియా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఏం లేదు బసారా నాయన మనం ఏం తెలియదు అని అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు తనుజ గెలిచిందంటే ఆ మిగతా వాళ్ళకి ఏమైనా సాయం చేసిందా చేయదా? నాయనా ఆమె సపోర్ట్ తీసుకొని సపోర్ట్ చేయలేదు. ఆమె ఏం సాయం చేస్తుంది వేరే వాళ్ళకు? తనుజ అది ఒకసారి ఆలోచించండి. వాళ్ళ భార్యని సపోర్ట్ చేశాడు, వాళ్ళకి ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు, అక్కడ ఉన్న పవన్ సపోర్ట్ చేశాడు. చాలా మంది చేస్తాయి కూడా. నేనే ఇండివిజువల్ గా నేను గెలిచాను క్యాప్టెన్సీ టాస్క్ అని చెప్పిన ఆమె మొన్న ఓట్ అప్పీల్ కోసం కూడా ఆడియన్స్ చెప్తే కూడా అదే చెప్పింది, నా అంతటా నేనే గెలిచారని. కానీ బెగ్గింగ్ చేసేది వీడియో మనం చూసాం కదా. మనం గుడ్డి వాళ్ళమా? మనల్ని ఇంత మోసం చేసిన ఆమె రేపు విన్నర్ అమౌంట్ వస్తే ఎవరికి ఎందుకు పంచుతుంది? ఆమె అప్పుడు ఏమంటది అంటే బిగ్ బాస్ నా కష్టాన్ని చూసి కప్పించిందని తనుజ అంటది. ఆర్మీ పవన్ చూస్తానంటుందండి సగం పేమెంట్ రైతు బిడ్డ అనేసి ఇప్పుడు ఆర్మీ ఉన్నది. ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఏమున్నారు? పవన్ గెలిస్తే తనుజకి ఇస్తాడు, తనుజ గెలిస్తే పవన్ కి ఇస్తారు. ఇద్దరు ముద్ద మందారం కప్పు మందారం అనుకుంటే ఇద్దరు వెళ్ళిపోతారు బయటికి. 7 ఎకరాల నుంచి బయటికి వస్తున్నప్పుడు ఇది నీది ఇది నాది, సగం నాది సగం వైజాగ్, మరి తనుజది కర్ణాటక, అక్కడి చల్లి సగం వేసుకొని వెళ్తారు. కానీ అన్యాయం అండి. బిగ్ బాస్ 9 లో ఇప్పుడు ఇద్దరు అయితే టాప్ 1 లో ఉన్నారో, టాప్ 1 టాప్ 2 లో ఉన్నారో, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ 9 టాపర్స్. టాప్ 5 అసలు సెట్టే గారు వాళ్ళు. నేనైతే గట్టిగా చెప్తున్నాను, ఇది ఎవరికి ఏమన్నా కూడా పవన్ పడాలా, వాళ్ళ ఫ్యాన్స్ కి ఏమన్నా అనుకోండి, తనుజ ఫ్యాన్స్ కి ఏమైనా కానివ్వండి, ఒక బిగ్ బాస్ అంటే ఒక కంటెంట్ క్రియేటర్స్ కావాలి, మనకు టీఆర్పీ తెచ్చే వాళ్ళు కావాలి. వీళ్ళ వల్ల టీఆర్పీ వచ్చిందని ఒక్క ఎపిసోడ్ అని చెప్పండి. పవన్ వల్ల తనుజ వల్ల టీఆర్పీ వచ్చిందని నేను బల్ల గుద్ది చెప్తా. తనుజ సంజన వల్ల అండ్ ఇమాన్యుల్ వల్ల టీఆర్పీ వచ్చిందని చెప్తా, బల్ల గుద్ది చెప్తా. నేను లాస్ట్ కి సుమన్ శెట్టి గారి వల్ల కూడా వచ్చిందని చెప్తా. ఈ తనుజ పవన్ పడాల వల్ల టీఆర్పీ బిగ్ బాస్ 9 కి వచ్చిందని చెప్పి నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ ఒక్క రోజన్నా వచ్చిందా? ఏమైనా కంటెంట్ క్రియేట్ చేశారా వాళ్ళు? బిగ్ బాస్ విన్నర్స్ ఏందండి? అసలు నాకు షాక్ అవుతున్నా నేను. అసలు ఎక్కడ పోతుంది బిగ్ బాస్? అసలు మనం చూసే వాళ్ళమే పిచ్చోళ్ళమా లేకుంటే వాళ్ళు పిచ్చోళ్ళ అనేది నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. కర్ణాటక నుంచి వచ్చింది కదా, మన తెలుగు వాళ్ళంతా తెలుగు గెలిపించుకోకుండా
ఆడోళ్ళకి ఓటేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తనుజ కర్ణాటక నుంచి వచ్చింది అనేసి ఒక్క రీజన్ తో తనని ఆడ గెలిపించట్లేదు, తనకి ఆడ ఇది చేయట్లేదు, ట్రోఫీ ఇవ్వట్లేదు. తన గేమ్స్ కూడా ఆడుతోంది మంచిగా. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నట్టుగా తనుజ కూడా చాలా అంటే మంచిగా ఆడుతుంది. సో కొంతమంది అంటున్నారు తనకి ఇచ్చేసారేమో ట్రోఫీ